హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. నేను శ్రావణం శుక్రవారం రోజు ఇలా రెడీ అయ్యానండి. ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని, గడపకు పసుపు రాసేసుకొని, తోరణాలు కట్టేసుకొని, అండ్ ఈ శారీ వేర్ చేస్తా అన్నాను కదా, వేర్ చేశాను. అండ్ ఎలా ఉందో నా లుక్, చాలా సింపుల్గా రెడీ అయ్యానండి. ఎందుకంటే అమ్మవారి పూజకి నేను ఎప్పుడు ఇలానే రెడీ అవుతాను. అండ్ నా పూజా విధానం అయితే మీకు చూపిస్తున్నానండి. అండ్ తోరణం ఎలా కడతాను అనేది చూపిస్తున్నాను. అందరికీ తెలుసు, బట్ నా వరకు నేను సింపుల్గా ఎలా చేసుకుంటాను అనేసి చాలామంది నన్ను స్పెషల్గా అడిగారు. శ్రావణ శుక్రవారం పూజా విధానం ఒక్కసారి పెట్టండి మ్యామ్, మీరు ఎలా చేసుకుంటారు అనేసి. సో నేనైతే శారీ అమ్మవారికి కట్టడము అలా ఏమీ ఉండదండి, జస్ట్ కలశం పెట్టేసుకొని చేసుకుంటాను సింపుల్గా. సో మా ఇంట్లో ఎప్పటి నుంచో ఇంకా అట్లనే జరుగుతుంది, ఇంకా అలానే చేసుకుంటాను. అండ్ తోరణానికి ఫస్ట్ మామిడాకుతో తోరణం కట్టుతాము. అండ్ లేడీస్ కంపల్సరీ పూలు కూడా కట్టుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజైతే కంపల్సరీ ఈ వ్రతం చేసుకునే వాళ్ళు లేడీస్ అట్లా పూలు కూడా కట్టుకోవాలి అనమాట. ఒక 2 పూలు పెట్టేసుకొని దారానికి కట్టేసుకోవాలి. అలా కట్టేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, తోరణం అంటే మామిడాకుది 1 ముడి అవుద్ది, పూలకు కట్టింది 1 ముడి అవుతుంది. ఇంకా చుట్టూ ఇంకా 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. అంటే 9 ముళ్ళు వేసుకోవాలి. 2 ముళ్ళు ఇవి కట్టేస్తాం కాబట్టి నెక్స్ట్ మిగిలిన ముళ్ళు ఇట్లా పక్కన సైడ్లకి వేసుకోవాలి. యాక్చువల్గా ప్రతి ముడి కింద 2 ఫ్లవర్స్ పెట్టి అలా వేయాలండి. సో నేనైతే అమ్మవారికి కట్టే తోరణానికి మాత్రమే అలా 9 ముళ్ళల్లో 9 పూలు పెడతాను. మామూలుగా మనం కట్టుకోవడానికి మాత్రం ఇలా ఈ 2 కట్టేసి అండ్ 9 ముళ్ళు వేస్తానండి. 9 ముళ్ళు వేసేసి కట్టుకుంటాము. సో ఇలా మమ్మీకి నాకు చేసుకుంటాను. అండ్ అన్నయ్యకి అండ్ డాడీకి మామూలుగా తోరణం అంటే మామిడాకుతో తోరణం కడతాను. లేడీస్కే కట్టుకోవాలి, జెంట్స్కి అవసరం లేదంటారు చాలామంది. బట్ పూజ ఇంట్లో చేస్తున్నప్పుడు అందరూ కట్టుకోవాలి అనేసి నేను చేస్తానన్నమాట. ఎంతమంది దీన్ని ఓకే చేస్తారో చెప్పండి. సో ఇంట్లో మగవాళ్ళకు కూడా కట్టాలి, ఎందుకంటే సంపాదించేది వాళ్ళే కాబట్టికి, ఎక్కువ పర్సెంట్ ఇళ్లల్లో సంపాదించేది మగవారే కాబట్టికి ఆ అమ్మవారి అనుగ్రహం వాళ్ళకు కూడా ఉండాలి. సో అందుకని మనం తోరణము మగవారికి కూడా కట్టాలి అనేసి అంటాను నేను. సో ఎందుకంటే బయటికి వెళ్ళి జాబ్ చేసి మనీ తెచ్చి కష్టాలు నష్టాలు అన్ని మగవాళ్ళే కాబట్టి పడేది, వాళ్ళ కోసం కూడా అమ్మవారు కరుణ ఉండాలి అనేసి మనం పూజ చేస్తాము ఎలాగో, అలానే తోరణం కట్టడంలో తప్పేముండదు. సో అందుకనే నేనైతే అబ్బాయిలకు కూడా తోరణం కట్టేస్తాను, మా అన్నయ్యకి మా డాడీకి కూడా పెట్టేస్తాను. మీకు చూపిస్తాను వాళ్ళకి ఎలా తోరణం రెడీ చేశాను అన్నది. అండ్ అమ్మవారికి ఇలా నేనైతే రాగి చెంబే అండి, అష్టలక్ష్ములది రాగి చెంబు ఉంటుంది. సో అందులోనే చేస్తాను, నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. నా పూజా విధానం అంతా మీకు తెలుస్తుంది. అండ్ ఇలా తోరణం ప్రిపేర్ చేసుకున్న అమ్మవారికి మాత్రం ప్రతి ముడి దగ్గర నేను పూలు కట్టానండి. అసలు అందరూ అలా కట్టుకోవాలి, బట్ పూల కాస్ట్ కూడా చాలా చాలా మండిచ్చేసారండి. మా ఖమ్మంలో అయితే మూర మల్లెపూలు 50 రూపీస్ చెప్పారు, ఒక్క తామర పువ్వు 50 రూపీస్ చెప్పారు. సో అలా ఉంది అనమాట కాస్ట్ వచ్చేసి. కానీ మన చేతనైనంత వరకు ఇంకా తెచ్చేసుకోవాలి, అప్పు చేసి మాత్రం చేయొద్దంటారు అమ్మవారికి. సో మన చేతనైనంత వరకు అప్పు చేయకుండానే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇదైతే వినాయకుని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. మా పూజ గది కొంచెం 1 పర్సన్ పట్టేంత ఉంటుంది. సో అందుకని నేను హాల్లోనే మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజ గదిలోకి తీసుకెళ్తాను. సో గౌరమ్మను కూడా రెడీ చేసుకున్నాను. అండ్ చిన్న రూపు తీసుకున్నానండి గోల్డ్లో, అది మన స్తోమతను బట్టి తీసుకోవచ్చండి. అండ్ ఒకసారి కొనుక్కున్నాక అది ఎవ్రీ టైం పూజలో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. ఎవ్రీ టైం కొనుక్కోవాలి అన్నదే రూల్ అయితే లేదు, కానీ కొనుక్కుంటారు చాలా వరకు. లేదు ఒకసారి మేము కొనుక్కున్నాము అంటే నెక్స్ట్ టైం కూడా అదే రూపుతో పూజలో పెట్టుకొని చేసుకోవచ్చండి.
నో ప్రాబ్లమ్. పూజలో నేను రాఖీలు కూడా పెడతానండి. ఎప్పుడు ఈ శ్రావణ శుక్రవారం చేసే వ్రతంలో ఖచ్చితంగా రాఖీలను పెడతాను. పూజ చేసే నేను మా బ్రదర్కి, మా డాడీకి అండ్ మా పిల్లలకి కడతానన్నమాట. సో అలా చేస్తే ఇంకా మంచిది అనేసి, వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయి అనేసి నా నమ్మకము. సో అందుకని ఇంకా పూజలో పెట్టేస్తాను రాఖీలు. అందుకే రాఖీలను కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఇలా పీట మీద నేను అన్ని వేసేసుకున్నానండి. ఫస్ట్ అది పట్టుది అనమాట, వేసేసి పేపర్ వేసేసి ఇంకా బియ్యం పోసి నేను వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న లక్ష్మీదేవి, అలివేలు మంగమ్మ ఫోటో పెడుతున్నానండి. ఎందుకంటే లక్ష్మీదేవికి వాళ్ళ హస్బెండ్ కూడా పక్కన పెట్టి పూజ చేస్తే చాలా ఇష్టము. సో కలశంలోకి రావి ఆకులు అండ్ కర్పూరం అంటే పచ్చ కర్పూరం అండి, పసుపు, కుంకుమ, గంధం అండ్ యాలకులు, పైసలు, ఇంకా మనీ కూడా వేస్తాం కదా, వేసేసి ఇంకా అందులో పన్నీరు అవన్నీ వేస్తాము, కొంచెం సెంట్ అయిన ఫ్లవర్స్, ఇంకా మంచి సుగంధ ద్రవ్యాలు అలా వేసేస్తాము అనమాట. వేసేసి మామిడాకులు అండ్ నేను మామిడాకులు పెట్టాను అండ్ తమలపాకులు పెట్టాను అనమాట. తమలపాకులు కూడా పెట్టేశాను కలశంలోకి. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. అండ్ నా పూజా విధానం నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొబ్బరికాయ పెట్టేశాను, బ్లౌజ్ పీస్, ఇంకా గాజులు అండ్ ఒక హారం వేస్తాను అమ్మవారికి ఏదో ఒకటి మా ఇంట్లో ఉన్నది. అండ్ పూలు అన్ని ఇంకా సమస్తం అలంకరించేస్తున్నాను. మన స్తోమతకి తగ్గట్లు సింపుల్ గా భక్తితో ఎంత బాగా చేసుకుంటే అంత ఇష్టము అమ్మవారికి. ఇక్కడ భక్తి ఇంపార్టెంట్ అండి, హార్ బాటల్ కంటే కూడా. సో నేనైతే ఒక చిన్న రాగి పాత్ర తీసుకొని అందులో ఒక తామర పువ్వు పెట్టేసి అందులో లక్ష్మీదేవి ఫోటో పెట్టానండి. ఫోటో పెట్టి ఇంకా అందులోనే గౌరమ్మని అండ్ రూపు తెచ్చుకున్నాను కదా, ఆ రూపును కూడా పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా అట్లా పూజ చేస్తాను. సో మీ అందరికి నచ్చినట్లయితే అలా మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా నాకు చాలా ఇష్టం అన్నమాట. కలశంకి దగ్గరలో అలా పెట్టేసి చేస్తాను, చూడొచ్చు. మీకు వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. అట్లా గౌరమ్మని పెట్టేసి రూపు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టాను. ఏంటి అంటే నాకు అట్లా తామర పూలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఫీలింగ్ వస్తుంది అనమాట అక్కడ. సో దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో నాకైతే బాగా నచ్చింది ఇట్లా. సో మీకు నచ్చినట్లయితే ఇలా అలంకరించుకోవచ్చండి. సింపుల్గా క్యూట్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డిజైనర్ బ్లౌజ్ పీస్ పెట్టాను, మగ్గం వర్క్ది అమ్మవారికి ఈరోజు. అండ్ ఇది విఘ్నేశ్వరుని కింద పెట్టానండి. కింద బియ్యం పోసాం కదా, దాని మీద ఉంచాను. అండ్ రాఖీలు కూడా పెట్టానండి చుట్టూ, చూడొచ్చు రాఖీలు. అండ్ మనం కట్టుకునే తోరణం, పూజంతా కంప్లీట్ అయ్యాక తోరణం కట్టుకుంటారండి. సో ఇంకా రెడీ చేశానండి, ఇలాగా మొత్తం అలంకరించేశాను దేవుళ్ళందరినీ. ఇంకా పూజ స్టార్ట్ చేయటమే ఉంది. ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నానండి. దీపం వెలిగించి పూలు అక్షింతలు వేసేసి ఇంకా ఏనుగుల్ని కూడా పెట్టానండి. అట్లా పెడితే అమ్మవారికి బాగుంటుంది అనేసి ఇంకా ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేస్తున్నానండి. అయ్యగారిని పిలుచుకొని కూడా చేస్తారు అందరూ, బట్ నేనే అయ్యగారిని ఈ రోజుకి ఫ్రెండ్స్. నేనే చదువుకుంటాను అన్ని. ఫస్ట్ ఆచమనము అవన్నీ బుక్ ఉంటుంది, ఆ బుక్ లో చూసేసి ఇంకా ఆచమనము అన్ని నేనే చెప్పేసుకొని చదువుకుంటాను. ఇంతకు ముందు టీవీలో అలా పెట్టుకొని చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఓన్ గా చేసుకుంటే కూడా తప్పేం లేదు కదా. సో ఈ రోజుకి నేనే పూజ చేసేదాన్ని అండ్ నేనే పూజారిని, అన్ని నేనే అలా చేసుకున్నానండి. సో తప్పులు ఏమన్నా చదివి ఉన్నా, తప్పుగా ఏమన్నా మాట్లాడినా అండ్ తప్పుగా ఏమన్నా చేసినా కానీ మీరు చూసేవాళ్ళు చెప్పండి. అండ్ అలానే పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఏమన్నా చిన్న చిన్న తప్పులు లోపాలు ఉంటే సారీ ఫర్ దట్. నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నానండి.
వీరనిదాయ మఠమే నమ జ్యోతినే జ్యోతిషే నమ ప్రాంతచిత్ ప్రభవే నమ అవిష్టవరదాయ మంగళప్రదాయ అవ్యక్త రూపాయన పురుషాన పుష్యన పుష్కరవత్పత్వార్నాయ నమ అగ్రగణ్యాన మధ్యపూజన అపారక పరాక్రమ సత్యగర్మేణ సత్యం సత్యధమిన్యం సత్యం సరసాయన సరసామృత మణిషేణ విషదాంగే మణికింకిన మేకలాయ నమ సమస్త దేవతాదేవ సహిష్ణవే నమ బ్రహ్మ విద్యా దానభువే నమ జిష్ణవే విష్ణుప్రియాన భక్త జీవితాన జితమందాయ ఐశ్వర్య కారణాయ సతతోస్తాన విశ్వవిషయం విశ్వలక్ష్మి విధానకృతే నమ కళ్యాణ గురవే నమ ఉన్మత్త వేషాయ పరిజయ సమస్త దేవతాయ నమ సర్వేశ్వరాయ నమ విఘ్నేశ్వరాయ నమ ఓం మహాగణపతియై నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షితాం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి. విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రియమైనది బెల్లం ముక్క కదండి. బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాను. ఇంకా గణపతి పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే ఇంతకు ముందు చదివేదాన్ని. ఇప్పుడు నాకు కుదరక నేను జస్ట్ పూజలప్పుడు ఇలా శుక్రవారాలు స్పెషల్ అప్పుడు నేను లలితా సహస్రనామం చదువుతానండి. ఖచ్చితంగా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చదువుతానన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా లలితా సహస్రనామం చదువుతాను. సో ఇంకా లలితా సహస్రనామం కూడా పూజ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇది చదవటానికి లలిత సహస్రనామం చదవటానికి మినిమం నాకు 1/2 అవర్ పడుతుందండి. ఇంకా 1/2 అవర్ పూజ చేస్తాను. నాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 2:30 అయిందండి. ప్రసాదాలేమో మమ్మీ చేస్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భావ సహస్రావ చతుర్బాహు సమాన్విత రాగా స్వరూప పాశార్జ క్రోధాకారాంకుశోజ్వాల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సహాయక విచారణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపాక శోభ పున్నాగ సౌగంధి కల సత్తట పురువింద మన శ్రేణి కల కూటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళితస్థల శోభిత ముఖచంద్ర కలంకాపం మృగనాభ విశేషక మదన స్పర్మాంగల్య గృహచోరణ చిల్లిక వక్తలక్ష్మి పరివాహ చలనావలోచన నవ చంపా పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసావరణ బాసుర కదంబ మంజరీ కృత కరుణాకూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుప మండల పద్మరాగ శిలాదర్శి పరిభావి కపోలభు నవ విద్రుమ బింబ శ్రీ నక్తారి రథరచత శుద్ధ విద్యాంకురాకార ద్విజభక్తి ద్వయోజ్వాల కర్పూర వీటికామోద సమాకాశ సల్లాప మాధుర్య వినర్భస్థిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిక సదృశ చుంబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంగర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగేవేయ చింతాలోక ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని రావ్యాల వాల రోమాల లత ఫలకు చద్వై లక్ష రోమాల లత ధారాత సమున్న. లలితా సహస్రం నామం చదివేటప్పుడు ఇంట్లో కుంకుమతో నేను కుంకుమార్చన చేస్తానండి. పసుపు గౌరమ్మ మీద అండ్ అక్కడ పెట్టాం కదా రూపు, ఇంకా దాని మీద కలుషం మీద కొంచెం అలా చేస్తాను. సో కలుషంలో ఉంది లక్ష్మీదేవి, ఆ రూపులో ఉంది లక్ష్మీదేవో, మీ ఇష్టం, ఎక్కడైనా చేసుకోవచ్చు. కొంతమంది కలుషానికే చేస్తారు, కొంతమంది రూపుకు చేస్తారు. నేనైతే ఇంకా గౌరమ్మని పెట్టుకున్నాం కదా, ఇంకా గౌరమ్మకి అండ్ అట్లా చేశాను. అండ్ మధ్యలో చిట్టి గాజులతో కూడా చేశానండి. అండ్ నాకు ఇలా చేయటం ఇష్టము. నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాను అనమాట. సో చిట్టి గాజులు అయితే నాకు ఒక 3 years బ్యాక్ దొరికాయి. ఇంకా అప్పటి నుంచి చిట్టి గాజులతో కూడా చేస్తున్నాను. అమ్మవారికి గాజులు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో మనం పూజలో ఇట్లా లలిత చదివేటప్పుడైనా, అష్టోత్తరం చదివేటప్పుడైనా ఇలా చిట్టి గాజులతో చేయొచ్చు అనమాట. ఇలా ఇంకా నా పూజ అవుతుంది. అండ్ లలిత సహస్రనామం చదివేసుకున్నాను. కంప్లీట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ అష్టోత్తరం చదువుతానండి. లక్ష్మీ అష్టోత్తరము అండ్ లక్ష్మీ అష్టకము 2 చదువుకుంటాను. పూజ చేసేటప్పుడు నాకు చాలా చాలా ఇష్టం అండి. అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తున్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే శ్రీ హయగ్రీవగస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్రశ్రోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః. శ్రీ లలితా సహస్రనామం సంపూర్ణం. ఓకే, ఇప్పుడు లలిత సహస్రనామం కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇది వచ్చేసి మారేడాకులు. అమ్మవారికి మారేడాకులు అంటే చాలా ఇష్టము. అండ్ మారేడాకులు, పూలు, వాటితో ఇంకా అష్టోత్తరం చదువుతానండి. మారేడాకులు
దొరకక తులసి ఆకులు, మారేడాకులు మీకు దొరికిన మారేడాకులు దొరికితే పెట్టొచ్చు, లేదు అంటే ఇంకా తులసి ఆకులైనా చేయొచ్చు. అండ్ ఫ్లవర్స్తో ఇట్లా విడి పూలతో అలా చేస్తాను. సో ఓం రమాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః ఓం దీప్తాయ నమః సృష్టాయ నమః ఓం విష్ణుపత్ని నమః ఓం ధర్మనిలయాయ నమః కరుణాయ లోకమాత్రయ నమః పద్మప్రియాయ పద్మస పద్మక్ష పద్మసుందర పద్మోద్భవాయ పద్మముఖిన పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాల్ధరాయ నమః దేవీ నమః పద్మిని పద్మగంధిని పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖే నమః ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదరాయ నమః ఓం చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీలాయ నమః హలాజనాయ నమః పుష్టాయ నమః శివాయ నమః శివకర్తే నమః సత్య నమః విమలాయ నమః విశ్వజనన్యాయ నమః పుష్టే నమః దారిద్ర్యనాశిన్యాయ నమః ఓం ప్రీతిపుష్కరిణ్యాయ నమః శాంతాయ నమః శుక్లమాలాంబరాయ నమః ఓం శ్రీయాయ నమః భాస్కరాయ నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః యశస్విన్యాయ నమః వసుంధరాయ నమః ఉద్రాంగాయ నమః హేమమాలిన్యాయ నమః రైన సౌమ్యాయ నమః శుభప్రదాయ నమః రూపవేష్మకానందాయ నమః వరలక్ష్మీయ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ జయాయ నమః ఓం మాంగళ్యదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ నమః నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై దేవ్యై నమః సర్వప్రదవారిణ్యై నమః నవదుర్గాయ మహాకాళీ నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలాగ్ని సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమో నమః శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షితాం సమర్పయామి గంధం సమర్పయామి అక్షితాం సమర్పయామి. యా, టోటల్ పూజ కంప్లీటెడ్ అండి. పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా దాదాపు నేను పూజ స్టార్ట్ చేసింది 11కి స్టార్ట్ చేశానండి. 11:30 అయింది. ఇంకా పూజ గదిలో స్టార్ట్ చేసింది 11:30కి. అరౌండ్ 2 o'clockకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రసాదాలు కూడా అమ్మవారికి చీర, బ్లౌజు అండ్ తోరణం చెప్పాను కదా, అమ్మవారికి 9 పోగులతో 9 ముళ్ళ దగ్గర 9 పూలు పెట్టేసి అలా తోరణం ఇచ్చాను. అమ్మవారికి అయితే ఫుల్గా ఇస్తానండి. ఇంకా మనం కట్టుకునేటప్పుడు 2 పూలే పెట్టేసి తోరణం కట్టాను. అండ్ ప్రసాదాలు అయితే ఇవి చేశారు. మమ్మీ వచ్చేసి చలిమిడి అండ్ పూర్ణాలు అండ్ కంపల్సరీ అవి శనగలు, నానబెట్టిన శనగలు పెట్టాలి. దద్దోజనము అండ్ పరవన్నము చేశామండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను అమ్మవారికి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసాక ఇంకా తోరణం కట్టేసుకొని ఇంకా మమ్మీకి ఇచ్చేసి మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకున్నాము, నేను అన్నయ్య. ఇంకా అన్నయ్యకి డాడీకి కూడా మిగిలిన తోరణం కట్టేసామండి. అండ్ మమ్మీ కూడా హారతి ఇస్తున్నారు. సో ఇంకా మమ్మీ నేను కలిసి పూజ కంప్లీట్ చేసేసాము. సో ఇదండి నా పూజ. అండ్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ నా పూజా విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా తప్పులు చేసుంటే మాత్రం క్షమించండి. నాకు వచ్చినంత వరకు నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. మమ్మీ ఏమో ప్రసాదాలు చేస్తారు, నేనేమో పూజ మొత్తం చేసుకుంటాను అనమాట. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ లక్ష్మీ అర్పణమస్తు. అందరికీ శ్రావణ శుక్రవార వ్రత శుభాకాంక్షలు.